పార్వతి నువ్వు చెప్పు. నా వల్ల కాదు. ఏయ్ పార్వతి చెప్పు. ఏటి ఏటి నీ ఏలకులం చెప్పు కదేటి. ఏటి లేదమ్మగారు. చెప్ ఆపెహే చెప్పు తెగిపోద్ది. నానేడు చెప్తున్నాను నువ్వేడు చెప్తున్నావు. కూల్ కూల్ కూల్. బీపీ 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 తెప్పించు మాక. చెప్పా. అట్టగే అమ్మగారు చెప్తా. కమాన్ పార్వతి చెప్పు. నీ తొలి ప్రేమ కథ చెప్పు. అప్పుడు అప్పుడు నాకు 3 ఏళ్ళు. అప్పుడు నాకు 3 ఏళ్ళు. మా అయ్య అమ్మతో పెద్దింటోళ్ళకి తోట పనికెళ్ళా. వెళ్ళి నువ్వు ఉండే ఈ పిల్ల చెప్తుంది కదా, నువ్వు చెప్పు పిచ్చి పార్వతి. అక్కడ మా అమ్మ నాను తోట పని చేస్తున్నాం. ఏటో తెలీదు, మనసు బరువెక్కినది. సూపు అటువైపు లాగెత్తున్నది. గుండె మాత్రం లబ్ డబ్ అని కొట్టుకుంది. ఎంత అందం అంటే పుట్టి బుద్ధిరిగినప్పటి నుండి అట్టాటి అందం చూడలేదమ్మా. వామ్మో, ఎవరే పార్వతి అంత అందంగా ఉంటాడా? కమాన్ చెప్పు పార్వతి. చెప్పు చెప్పు. ఎవరు ఎవరతను చెప్పు. చెప్తానమ్మా చెప్తాను. భలే భలే. ఇప్పటికీ నాకు పానవే. నాను సచ్చే వరకు నా గుండెల్లో అట్టనే పెట్టి చూసుకుంటా. చెప్పే చచ్చిపోతున్నావు. టెన్షన్ పెట్టకో చెప్పు. చెప్తానమ్మా. అది అదిగో మా అమ్మ నా చేతికిచ్చిన ముద్ద మందారం. అయ్యో నీ అవ్వ మందార పువ్వా సంపావు కదే. మొట్టి మొహందానా, మందార పువ్వుతో ప్రేమలో పట్టవేంటే? కూచా. ఆయిష్ నువ్వు షురు చెయ్యి. చెప్పు చెప్పు. అప్పుడు నేను 2nd స్టాండర్డ్ చదువుతున్నాను. ఓ 2వ క్లాస్లోనేనా? రోజు స్కూల్ గేట్ దగ్గర నించుని రవి ఎప్పుడొస్తాడా అని ఎదురు చూసేదాన్ని. ఓయమ్మో, 2nd స్టాండర్డ్ లోనే దీనికి ఎంత ఉందంటే అమ్మని చాలా ఉంది. ఫస్ట్ లో నేనేం చెప్పావు?